భారతదేశంలో సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు పట్టణం నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఇంతటి నీటి కొరత బెంగళూరుకు అసలు ఎందుకు వచ్చింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యొక్క సైంటిస్టులు బెంగళూరు గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. 93% బెంగళూరు ఒక కాంక్రీట్ జంగిల్ అని చెప్పి ఈ రిపోర్ట్లో ఉంది. దీనివల్ల బెంగళూరులో వాటర్ స్ప్రెడ్ ఏరియా తగ్గిపోయిందని, వెజిటేషన్ తగ్గిపోయిందని, అందువల్ల బెంగళూరులో సెవియర్ వాటర్ క్రైసిస్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. రిసోర్స్ ఇన్ఈక్విటీ, ట్రాఫిక్ కంజెక్షన్, స్లమ్స్ వీటన్నిటితో పాటు బెంగళూరులో బాగా కట్టడాలు విపరీతంగా పెరిగిపోవటం, హైరైజ్ జోన్స్ పెరిగిపోవటం ఇవన్నీ కూడా ఒక కారణాలే. ముఖ్యంగా వాటర్ స్ప్రెడ్ ఏరియాలో 79% ఫాల్ ఉందంటే బెంగళూరులో. అదేవిధంగా 88% లాస్ ఉంది వెజిటేషన్లో, అంటే చెట్లు గ్రీనరీలో 88% లాస్ ఉంది. దానివల్ల కార్బన్ సీక్వెస్ట్రేషన్ తగ్గిపోయింది, ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరిగింది. దాంతోపాటు బెంగళూరులో పాపులేషన్ పెరిగింది, ట్రాఫిక్ విపరీతం అయిపోయిందనమాట. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది బెంగళూరులో అవ్వట్లేదన్నమాట. దానికి కారణం గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా వాటర్ అనేది తగ్గిపోయింది. బాగా బోర్వెల్స్లో వాటర్ డిగ్ చేసి అసలు అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది లోపల చాలా తగ్గిపోయింది. వాటర్ రీఛార్జ్ అనేది కావట్లేదు. అందుకనే బోర్వెల్స్ ఉన్న బోర్లోంచి వాటర్ రావట్లేదు అక్కడ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటా ప్రకారం బెంగళూరు జనాభా 9.5 మిలియన్లు అయితే బెంగళూరులో ఉన్న ట్రీ కవర్ 1.5 మిలియన్. బెంగళూరులో పెద్ద పెద్ద వాటర్ బాడీసు, లేక్సు కనుమరుగైపోయాయి. కుంటలు, పెద్ద పెద్ద చెరువులు ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి. అక్కడ కాంక్రీట్ జంగిల్స్ వచ్చాయన్నమాట. దాంతోపాటు ఫాజిల్ ఫ్యూయల్ మీద బెంగళూరు పట్టణం ఎక్కువగా డిపెండ్ అయిపోతుంది.